ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే మూవీ వచ్చేసి వినోదయ సైతం. ఈ మూవీ తెలుగులో అయితే అందరికి తెలిసే ఉండిద్ది. బ్రో పవన్ కళ్యాణ్ గారు తీశారు కదా, సాయిధరం తేజ్తో కలిసి. సో అదే మూవీ ఇది. సో ఫస్ట్ ఈ మూవీ వచ్చిన తర్వాత ఆ మూవీ వచ్చింది. ఇది ఒక తమిళ్ మూవీ ఫ్రెండ్స్. కాకపోతే రెండింటికి డైరెక్టర్ అయితే ఒకళ్ళే. అయినా కానీ నాకు ఆ మూవీ కంటే ఈ మూవీ 100 టైమ్స్ చాలా ఇష్టం. చాలా సార్లు చూశాను. ఆ మూవీ రిలీజ్ అవ్వకముందే ఈ మూవీ చాలా సార్లు చూశాను. ఒక 10 టైమ్స్ పైనే చూసుంటాను. అంత ఇష్టం ఈ మూవీ అంటే నాకు. మీరు కూడా ఒకసారి తమిళ్ మూవీ తెలుగులో చూడండి, చాలా బాగుండిద్ది. కానీ ఈ మూవీ ఇంత బాగా తీసిన వాళ్ళు ఆ మూవీ ఎందుకో చాలా గబ్బు గబ్బు చేశారనమాట. నేను బేసికల్గా పవన్ కళ్యాణ్కి పిచ్చ ఫ్యాన్ అందరికీ తెలుసు. కానీ నాకే అసలు రొట్టగా అనిపించింది ఆ మూవీ వచ్చేసి. ఇది అసలు చూసుకుంటే కనుక ఫుల్ ఎమోషనల్ మూవీ. ఒరిజినల్ స్క్రిప్ట్లో చూసుకుంటే కనుక ఫుల్ సీరియస్ మోడ్లో అయితే వెళ్తుంది. దాన్ని తీసుకొచ్చి కామెడీ తీసేసేసి అక్కర్లేని క్రింజ్ స్టఫ్ అంతా యాడ్ చేసి రొట్ట అయితే చేశారు మూవీని వచ్చేసి. కాకపోతే నాకు తెలిసి హీరోల తప్పు, డైరెక్టర్ల తప్పు ఏమి ఉండదు. మొత్తం తప్పు ఉండేదంతా ఫ్యాన్స్దే అనమాట. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని చెప్పి ఏదేదో చెత్త అంతా యాడ్ చేసేస్తారు. హీరోకి తగ్గ మార్పులు చేసాం అది ఇది అని చెప్పి. అందుకనే ఇట్లాంటి మంచి సినిమాలు టాప్ హీరోస్ని పెట్టి తీయకూడదు. అంతే, ఉన్న సోల్ అయితే మిస్ అయ్యింది మూవీలో. ఉన్న సోల్ అక్కడ బాగా తీసిన డైరెక్టర్ ఇక్కడ బాగా ఎందుకు తీయలేకపోయాడు అంటే డైరెక్టర్లో ఫాల్ట్ లేదు నాకు తెలిసి. ఎందుకంటే చాలా మంచి మూవీస్ అయితే అందించారు సముద్రఖని గారు. నాకు ఈ సినిమానే కదా, చాలా సినిమాలు మంచి సినిమాలు చేస్తాం సముద్రఖని గారు. సపోజ్ శంభో శివ కావచ్చు, సంఘర్షణ మూవీ కావచ్చు. మంచి క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్. ఇప్పుడైతే యాక్టర్గా సెటిల్ అవుతున్నాడు. కానీ తన డైరెక్షన్ మూవీస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ఒక లుక్ వేయండి. తర్వాత ఇంకో మూవీ కూడా ట్రై చేస్తాను. సార్ మూవీస్లో డైరెక్షన్ మూవీస్ చేసినవి. ఒకసారి ఈ మూవీ తమిళ వర్షన్ అయితే ట్రై చేయండి. మస్ట్ అండ్ షుడ్గా మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. బ్రో సినిమాని అసలు మర్చిపోతారు మీరు, అంత బాగుండిద్ది. అండ్ లాస్ట్గా నేను ప్రతిసారి చెప్పేదే ఏంటంటే, నాకు నచ్చిన మూవీస్ మీతో పంచుకోవాలి. మంచి మూవీస్ అనేది నేను ఇలాగా ట్రై చేస్తున్నాను. అంతేగాని నాకు నచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చాలి అనేం లేదు. ఒకసారి ట్రై చేసి కామెంట్లో మీ ఒపీనియన్ తెలపండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జై హింద్.